వీతరాగాహ విచక్షణాహ అని 2 లక్షణాలు చెప్తున్నాడు. ఇక్కడ సిద్ధికి ఇలా చెయ్యాలని చెప్పే చోట లక్షణాలు ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. అవి మర్చిపోబురాదు. పూజించేటప్పుడు బిల్వదళాలు తీసుకురండి, గంగాజలం తీసుకురండి, పసుపు కుంకాలు తెండి అంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటాం. కానీ నిర్మలమైన అంతఃకరణంతో రావాలి, కామక్రోధాలు లేకుండా ఉండాలని చెప్తే అది పట్టించుకోం. ఆ సరుకు తెచ్చుకోకపోతే ఎలా అండి ఇవన్నీ తెస్తూ? అందుకే వస్తువులన్నీ తెచ్చుకున్న పాత్ర ఎలా ఉండాలో, సాధనలు ఎన్ని చేసినా పాత్రత ఎలా ఉండాలి ఇక్కడ అని మాటి మాటికి జితక్రోధాహ వీతరాగా విచక్షణాహ. భగవద్ అనుగ్రహం కావాలంటే ఈ లక్షణాలు డెవలప్ చేసుకోండి. ఒంటికి అంత వయస్సు వస్తున్నా ఇంకా క్రోధాలు, పౌరుషాలు ఇత్యాదులు పెట్టుకున్నామంటే ఎక్కడ సిద్ధండి? ఇవన్నీ జయించని వాడికి ఎన్ని లక్షలు జపాలు చేసినా అంతే తెలుసుకుంటున్నా. వాటిని జయించగలగాలి. నేను అనలేదు, కృష్ణుడు అన్నాడు ఆ మాట. శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీనరహ. అన్నిటికంటే గొప్పది అది. అందుకే ఎన్నో తపస్సులు చేశాను, దేవతలందరినీ బానిసలను చేశాను, నాకంటే తపస్సు ఎవడయ్యా అన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు అన్నాడు మహానుభావుడు ప్రహ్లాదుడు, లోకాన్ని ఘడియలో జయించావు, ఇంద్రియాన్ని గెలవలేకపోయావు. నీ లోపల 6 శత్రువులు జయిస్తే నీకు శత్రువు లేడు, బయటపో అన్నాడు. ఇక్కడ ఆ 6 శత్రువులు ఎవరో అందరికీ తెలుసు, జయించారో లేదో కొందరికే తెలుసు. 6 శత్రువులు ఎవరు? కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు. వీటిని జయించే ప్రయత్నం చేయాలండి. ఎవడికవాడు విచక్షణతో ఆలోచించాలి ఎప్పటికప్పుడు. నిజంగా జయించేనా నేను అని అహాన్ని ఎంతవరకు జయించాను? నన్నన్నాడు, నన్ను చేశాడు, ఇలాంటి ఈగోలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఏ సాధనలు ఫలిస్తాయండి ఇక్కడ? అందుకే మాటికి వీతరాగాహ విచక్షణాహ మాటలు అందుకు చెప్పాడు ఇక్కడ.